హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ ట్రావెలర్. ఈరోజు మన ట్రావెల్ రైడ్ వచ్చేసి కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి తెలంగాణ కుంభమేళగా పిలువబడిన మేడారం జాతరకి అయితే మనం బయలుదేరుతున్నాం. అలాగే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అన్నట్టు. సో ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అన్నట్టు. సో అప్రాక్సిమేట్లీ ఇడికెళ్ళి 200 కిలోమీటర్స్ అయితే మనకు ఉంటుంది. ఇంకా అలాగైతే మా ఫ్రెండ్కి ఓన్ కార్ అన్నట్టు మన ఇనోవా. సో ఈ ఇనోవాలో అయితే మేము వెళ్తున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం చూడండి. అండ్ ఇంకా కొబ్బరికాయ కొట్టి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీ అందరికి తెలిసిందే కదా, మన ప్రతి ట్రిప్లోనూ గాంధారి మైసమ్మ అమ్మవారి దర్శించుకొని అయితే మనం బయలుదేరుతాము. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మేడారం చాలా డెవలప్ అయింది అన్నట్టు. ఇక్కడ చూడండి, రోడ్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ షాప్స్ కూడా చాలా డెవలప్ చేశారు. ఇక్కడ షాప్స్ అన్ని టెండర్లు వేస్తారు అన్నట్టు, గవర్నమెంట్ టెండర్లు బట్టి ఇక్కడ షాప్స్ అన్నట్టు నడిపిస్తారు. అన్నీ దొరుకుతాయి అన్నట్టు షాప్లో ప్రతిదీ. జై సమ్మక్క సారలమ్మ తల్లి. మనం మెయిన్ గేట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మనం వచ్చేసాము జంపన్న బాబు చూసుకోండి. పెయింటింగ్ గీటింగ్ మస్తు మంచిగా ఉన్నారు ఇప్పుడు కూడా పబ్లిక్. నేను నా ఫ్రెండ్స్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. కొబ్బరికాయ బెల్లం అయితే తీసుకున్నాం. ఇక్కడ బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు అన్నట్టు, అమ్మవారికి చాలా ఇష్టం అన్నట్టు. మేడారం రూపురేఖలు అయితే చాలా మారిపోయింది అన్నట్టు. ఇక్కడ చాలా డెవలప్ చేశారు అన్నట్టు. ఇక్కడ శిలాఫలకాలు మనకు చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి ఎంత బాగా డెవలప్ చేశారు చూడండి. కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదరకుండా ఆ విధంగా అయితే డెవలప్ అయితే చేశారు. జై సమ్మక్క తల్లి. ప్రజెంట్ మీరు చూస్తుంది సారలమ్మ తల్లి గద్దె అన్నట్టు. జై సారలమ్మ తల్లి. గోవిందరాజు గద్దె అన్నట్టు మనం చూస్తున్నది. పడగిద్దరాజు గద్దె చూడండి. ఆనాటి చరిత్ర, కళా నైపుణ్యం మనకు కనిపించే విధంగా
చూడండి ఇక్కడ ఆర్సీ రూపంలో శిలాఫలకాలు చూడండి ఎంత బాగుంది, గిరిజన జాతిని తెలుపుతుంది. ఇంకా కొంచెం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.